హాయ్ దోస్తులు, మేము ఇవాళ ఉప్పు నీళ్ళు పోసుకుంటున్నాం. నేను ఏమేమి ఎత్తానో ఎట్లెట్లా చేస్తానో చూడండి. ఇక నూనె పోసి అన్ని తీర్లు వేస్తా. ఇక ఆవాలు జీలకర్ర తాలింపు వేస్తాను. ఫస్ట్ అవి తాలింపు వేసి ఉల్లిగడ్డ, ఉల్లిపాయ ముద్ద, పల్లిక్కులు, మిరపకాయలు వేసి ఇవి గోలినాక ఇంటి కొలిసి ఎసరు పోస్తాం. ఇవి గోలుతున్నాయి. కళ్యామాకు వేస్తాను. కళ్యామాకు వేసినాక ఇక పిండి కొలిసి ఎసరు పెట్టుకోవాలి. బియ్యం ఈ పిండి ఇప్పుడు మంచిగా బియ్యం కడిగి ఉల్లార పెట్టాలి. ఉల్లార పెట్టి ఇప్పటి గ్రైండర్లో పడతారు. మేము కడిగి ఉల్లార పెట్టుకొని చిన్న రౌతు పెట్టి పేగు వరిచి చిన్న రౌతు పెట్టి విసురుకొని పోసుకుందాం ఉల్లారినాక. ఇప్పుడు ఏమైనా గ్రైండర్లో పడతారు. గిలాసాలు అవుతుందో కొలిసి తక్కువ గిలాస నారేసరు వదుకోవాలి. ఇప్పుడు ఇది 2 గిలాసాలు అయింది. గ్లాసులు అయినా ఇంతంత అయింది. 3 గిలాసులు ఎసరు పోయాలి. 3 గిలాసులు ఎసరు పోస్తే ఆ ఎసరు వేసినాక మంచిగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి దీన్ని మంచిగా కలగలిపి మూతేసి మధ్యలో మళ్ళీ కలగలపాలి. మంచిగా ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలి మంచిగా ఉంటుంది. 2 గిలాసులకు 3 గిలాసుల వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేసిన వాళ్ళే ఇక పిండి పోస్తారు. రెండు గిలాసాల పిండికి 3 గిలాసాల వాటర్ పోయాలి. ఎసట్లా కొంచెం ఉప్పు ఎత్తిగా ఎసరు గడినాక ఈ పిండి పోసి మంచిగా కలగలపాలి. ఈ ఎసట్లా ఉప్పు చల్లుతాను. ఉప్పు చల్లి ఈ పిండి పోతాను. ఇట్లా కలపాలి. ఇట్లా కలపకపోతే అంత ఉండలు ఉంటాయి. అటు మూత పెట్టాలి. ఇక మూత పెట్టి తలాపకోసారి అడుగు అంటుకోకుండా కలుపుకోవాలి. కలుపుకుంటే ఇక ఉడుకుతుంది. ఉడికి దించుకోవాలి. మధ్యలో మళ్ళా ఎగిట కలపాలి. కలిపితే ఉమ్మగిలుతుంది. ఇక మంట అవసరం లేదు. బాగా ఇది కూడా అవుతుంది. ఎసరు ఇగ్గిన కొద్ది ఉమ్మగిలిన కొద్ది పొడి పొడి అవుతుంది. చెప్పు. ఇప్పుడు పిండి అయింది. మధ్యలో కలిపి ఇక బాగా సేపటికి ఇప్పుడు కలుపుతాన్నా అయిందా లేదా అని చూస్తే అయింది. ఇక దించి తినాలి. ఇది పొడి పొడి అయింది. తక్కువ మంట మీద ఎక్కువసేపు ఉంచితేనే ఇది మంచి ఉమ్మగిలుతుంది. ఉమ్మగిలింది, ఉడికింది. మంట పెట్టి అడుగు అంటుకుంటుంది. తక్కువ మంట అయిన ఉమ్మగిలింది మంచిగా.